అందరికీ నమస్కారం అండి. నేను మీ నవత. ఆంజనేయ స్వామి విష్ణు భక్తుడు, రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మచే వరాలు పొందిన త్రిమూర్తుల స్వరూపం. శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. హనుమకు మంగళ శనివారాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఈ 2 రోజులు శ్రద్ధతో స్వామివారిని కలిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర స్తుతమాస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతా రాక్షసంతకం. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉంటాడు అని అర్థం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్. చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధి, ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలం, అలా అమలు చేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి, ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచి పనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల భయం లేనితనం, ఆంజనేయుణ్ణి స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం, మనస్సుకు ఏ విధమైన జడత్వం లేనితనం, మనస్సు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టితనం, ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుని స్మరించినందువల్ల లభిస్తాయి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. హనుమంతుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టి స్థితి లయకారకుడని రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తే ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. ఆంజనేయ స్వామిని మొత్తం 9 అవతారాలలో పూజిస్తారు. 1 ప్రసన్నాంజనేయ స్వామి, 2 వీరాంజనేయ స్వామి, 3 విశంతి భుజ ఆంజనేయ స్వామి, 4 పంచముఖ ఆంజనేయ స్వామి, 5 అష్టదశ భుజ ఆంజనేయ స్వామి, 6 సువర్చలాంజనేయ స్వామి, 7 చతుర్భుజ ఆంజనేయ స్వామి, 8 ద్వాత్రిం షద్భుజ ఆంజనేయ స్వామి, 9 వానరాకార ఆంజనేయ స్వామి. ఇక అభిషేకాల విషయానికి వస్తే తేనె తేజస్సు వృద్ధి చెందుతుంది, ఆవు పాలతో సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి, ఆవు పెరుగుతో కీర్తి మరియు ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది, ఆవు నెయ్యితో ఐశ్వర్యం వస్తుంది, విభూతితో సర్వ పాపాలు నశిస్తాయి, పుష్పోదకంతో భూలాభాన్ని కలుగజేస్తుంది, బిల్వ జలాభిషేకంతో భోగభాగ్యాలు లభిస్తాయి, పంచదారతో దుఃఖాలు నశిస్తాయి, చెరుకు రసంతో ధన వృద్ధి చెందుతుంది, కొబ్బరి నీళ్లతో సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి, గరిక నీటితో పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు, అన్నంతో అభిషేకంతో సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుంది, నవరత్న జలాభిషేకంతో ధనధాన్య పుత్ర సంతానం పశు సంపద లభింపచేస్తుంది, మామిడి పండ్ల రసంతో చర్మ వ్యాధులు నశిస్తాయి, పసుపు నీటితో సకల శుభాలు సౌభాగ్యదాయకం ఉంటుంది, నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ, సింధూరంతో అభిషేకిస్తే శని దోష పరిహారం, ద్రాక్ష రసంతో జయం కలుగుతుంది, కస్తూరి జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు. ఒకసారి సీతమ్మ తల్లి నుదుటన సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయ స్వామి. అమ్మా, దేనికమ్మా సింధూరం ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు సీతమ్మ తల్లికి. సింధూరం ధరించడం వల్ల శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అని చెప్పింది. ఇందులో శ్రీరామచంద్రునికి మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయ స్వామి మనస్సులో నాటుకుపోయింది. వెంటనే ఆంజనేయ స్వామి శరీరమంతా సింధూరం పూసుకొని సభకు వెళ్ళాడు. అది చూసిన సభాసదులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరికి పిలిచి విషయం అడిగాడు. స్వామి జరిగిన విషయం చెప్పాడు. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి తన పట్ల భక్తికి సంతసించాడు. వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు. హనుమా, మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభిష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. భక్తజనుల అభిష్టములు తీర్చేవాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆనాటి నుంచి సింధూర ప్రియుడు అయినాడు. అంతేకాదు, తమలపాకుల దండ హనుమకు ప్రియము. హనుమంతుడికి తమలపాకుల దండను సమర్పించిన భక్తులకు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించకపోవడంతో ఆంజనేయ స్వామికి సీతమ్మ తల్లి తమలపాకుల దండ వేసినట్లు చెప్తారు. అందుకే హనుమంతుడికి తమలపాకుల దండంటే ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. హనుమకు పూజిస్తే శని దూరం అవుతారు. రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడు.
ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతుణ్ణి స్తుతిస్తే వారికి శని గ్రహించే ఏర్పడాల్సిన ఇతి బాధలు సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఏదేమైనా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం అని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటే రానిది తీరనిది అంటూ ఏది ఉండదు. ఇది నేను స్వయంగా చెప్తున్నాను. నా ప్రతి కన్నీరు వచ్చినప్పుడల్లా అంజన్న అని ఆయనలో ఒక అన్నను చూసుకొని ఆ విగ్రహం దగ్గర కూర్చొని నా బాధల్ని చెప్తూనే ఉంటాను. అంత మహిమాన్వితుడు, రామరాజ్యాన్ని స్థాపించాలి అనే కలలో హనుమంతుడికి వానర సైన్యంలో ఒక భాగంగా నేను భావిస్తూ ఉంటాను. మీరందరూ అలానే అనుకోండి. హనుమను నిత్యం పూజించి ఆయన కృపా కటాక్షాలతో రామరాజ్య స్థాపన కోసం ఒక సైన్యంలా మారండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.